ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. అయితే తెలుగుదేశం నాయకులు బీజేపీ పెద్దలు పిలిపించుకున్నారు. పొత్తులపైన మాట్లాడడానికని ప్రచారం చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. సార్, ఇది అనుకున్న పరిణామమా, అనుకోని పరిణామం? ఇదేమీ అనుకోని పరిణామం కాదు, విచిత్రమైన పరిణామం కాదు. కొంతమందికి ఏమన్నా విచిత్రంగానూ అనుకోని పరిణామంలాగా కనిపించవచ్చు తప్ప మేము మొట్టమొదటి నుంచి ఊహిస్తున్నటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తాయని ఇప్పుడు చెప్తున్నాం. మేము ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి చెప్తున్నాం. వాళ్ళిద్దరూ బంధంలో ఉన్నారు. పోయినసారి విడిపోవటం వల్ల వాళ్ళకి లాభం జరిగిద్ది అనుకున్నారు, ఇప్పుడు కలిసి ఉండటం వల్ల వాళ్ళకి లాభం జరిగిద్ది అనుకుంటున్నారు అనేది. రెండో అంశం ఏంటంటే, ఇవాళ బీజేపీ కలుస్తుందా లేదా అని కొంతమందికి సందేహం ఉండొచ్చు. కలుస్తుందా లేదా రేపు సాయంత్రానికో ఎల్లుండి సాయంత్రానికో తేలవచ్చు. కలిసినా మేమేం పెద్ద కంగారులో లేమో, వాళ్ళు కడవకూడదని కూడా మా అభిప్రాయం కాదు. కలిసే రమ్మని మా ఉద్దేశం. చాలా సందర్భాల్లో చెప్పాం, ముగ్గురు కలిసి రండి, ఇంకా ఎవరన్నారు కలుపుకురండి. కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చేసినటువంటి మేలు వల్ల, రాష్ట్రం జరిగినటువంటి అభివృద్ధి వల్ల మోర్ దాన్ 50% ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఇంకెంతమంది కలిస్తే మాకేంటి? జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కాన్స్టిట్యున్సీలు 52, 53, 58, 60 ఆ పర్సంటేజ్ ఉంది. ఎంతమంది కలిసినా ఇక మిగతా 35, 40, 50 మధ్యలోనే కదా ఉండేది. అందువల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ కలిసి వారితో పోటీకి సిద్ధపడినా ఏ విధమైనటువంటి ఫలితాల్లో మార్పు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అయితే గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు పడుతున్నటువంటి తాపత్రయం ఏది? ఒకసారి కాదన్న బీజేపీ కలవాలని, ఒకసారి పవన్ కళ్యాణ్ విడిపోయిన పవన్ కళ్యాణ్ కలవాలని, అందరూ కలవాలి అనే తాపత్రయపడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా గ్రౌండ్లో ఉన్నాడనే విషయాన్ని వాళ్ళకి సర్వేల ద్వారా అర్థమైపోయింది. అందువల్ల ముగ్గురు కలిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ముగ్గురు కలిసి వచ్చినా మాకు ఏ విధమైన అభ్యంతరం కానీ, ఏ విధమైన జంకు కానీ, ఏ విధమైన భయం కానీ మాకు లేదు. ముగ్గురు కలిసి వచ్చినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దానితో పాటు ఇంకొక ప్రశ్న కూడా ప్రజలకి అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే, ముగ్గురు కలిసి వచ్చినప్పుడు ఒకసారి ఓడిపోయారు కదా మీరు 2014లో, మరి ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఓడిపోతారేమోగా అనుకోవచ్చు. నేను ఒక మాట చెబుతున్నా, ఆ ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన ఎలా జరిగింది? 5 సంవత్సరాలు ప్రజల్ని మోసం చేశారా? ప్రజల్ని గొప్పగా చూసుకున్నారా? ప్రత్యేక హోదా ఇస్తాను మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇంటింటికి పత్రాన్ని పంపింది కదా ఆ రోజున, ఉమ్మడిగా వాళ్ళిద్దరు అందరు కలిసి వచ్చినప్పుడు. ఇవ్వలేకపోయింది కదా. ముగ్గురు కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రంలో 67 సీట్లు మాత్రమే మాకొచ్చి, భారతీయ జనతా పార్టీ కొన్ని వచ్చి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమో ఏమీ తీసుకోకుండా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, కేంద్రంలో అధికారం పంచుకొని చివరికి ఏం చేశారు వాళ్ళు? చివరికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ 3 కలిసిన తర్వాత. ఇది ప్రజలకు గుర్తుంటుంది. ఈ కలయిక ఒకసారి ఫెయిల్యూర్ కలయిక, గెలవచ్చు తప్ప పాలనలో ఫెయిల్యూర్ అయ్యారు. పాలనలో ఫెయిల్యూర్ అయినటువంటి ఈ కలయికను మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారని మేము అనుకోవడం లేదు. ఇది చాలా స్పష్టం. ఎంతమంది కలిసినా బీజేపీ కలిసి కలవచ్చు, కలవకపోవచ్చు, దట్ ఈస్ దేర్ విల్. నేనేమంటానంటే, కలవటం కలవకపోవటం అనేది వారికి సంబంధించినటువంటి అంశం. దానిలో కుట్రలు కుతంత్రాలు చేయవలసిన మాకు అవసరం లేదు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, బీజేపీ వాళ్ళే పిలుస్తున్నారని చెప్తున్నారు. రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు లేకపోతే మాకు దిక్కు లేదు అని చెప్తున్నారంట అని కొన్ని టీవీలు వాళ్ళ ఎల్లో మీడియా చెప్తున్నారు. వాళ్ళు పిలిస్తే వెళ్ళాడో, ఈయన మమ్మల్ని పిలవండి 2 నెలల నుంచి మొరబెట్టుకుంటూ పిలిచారో అది వాళ్ళ అంశం తప్ప దాని మీద పెద్దగా మేము కామెంట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. అంటే తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు, ఢిల్లీ మమ్మల్ని పొత్తులపైన చర్చించడానికి రమ్మన్నారని చెప్తున్నారు. కానీ లాస్ట్ టైం ఒక హడావిడి చేశారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో వెళ్ళి దీక్షలు చేశారు. మోడీకి భార్యనే అని కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టున్నారు. ఎట్లా చూస్తారు? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నైజం, చంద్రబాబు నాయుడు గారి తత్వం మీకన్నా నాకన్నా భారతీయ జనతా పార్టీకి, మోడీకి బాగా తెలుసు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడిపారు, రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని కాదని బయటకు వచ్చారు. మోడీని వ్యక్తిగతంగా దూషించారు, భారతీయ జనతా పార్టీని దూషించారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, హద్దులు మీరి మాట్లాడారు. హద్దులు మీరి మాట్లాడి మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అంతా ఏమిటంటే,
అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది ఆయన తత్వం. మరొకసారి ఇది నిరూపణ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లి మోడీ గారినో లేకపోతే అమిత్ షా గారినో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మరి గతంలో జరిగిన విషయాలు వాళ్ళు మర్చిపోతారేమో నాకు తెలియదు. రాజకీయాల్లో తిరుపతి వస్తే గడ్డలేయించినటువంటి సందర్భం, బాలకృష్ణ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి సందర్భం, మోడీని మాట్లాడారు, అమిత్ షాని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటుంటే ఆ మీటింగ్ ను కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు కలిసి పోటీ చేస్తారో మరి మనకు తెలియదు. ఒకటైతే వాస్తవం, వాళ్ళు మర్చిపోవచ్చు పొత్తుల్లో, కానీ ప్రజలు మర్చిపోతారని నేను అనుకోవడం లేదు. అంటే తెలుగుదేశం నాయకులు చెప్తున్న ఈ వ్యవహారం చూస్తే ఇంకా వామపక్షాలని మనదాకా వదిలేసినట్టేనా? అంటే కోర్టులో అనేకమైన కేసులు వేయించారు మన పథకాల మీద కానీ, ఇంగ్లీష్ మీడియం మీద కానీ. ఎవరు చంద్రబాబు నాయుడు గారిని వామపక్షాలు కూడా నమ్ముతాయని నేను అనుకోను. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా నమ్ముతుందని అనుకోను. ఎవరి అవసరాల కోసం వాళ్ళు కలుస్తున్నారనేది నా అభిప్రాయం. ఎవరి అవసరాల కోసం వాళ్ళు కలవడం తప్ప ప్రజల అవసరాల కోసం మాత్రం వాళ్ళు కలుస్తున్నటువంటి వ్యక్తులు కాదనేది నాకు చాలా స్పష్టంగా అనిపిస్తున్నటువంటి అంశం. ఫైనల్ గా సార్, లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో 3 పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? నేనేమంటానంటే, ఇందాక మీకు చెప్పాను, టోటల్ గా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వం ఇది, ఒక అభివృద్ధి ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేస్తున్నారు. అవినీతికి తావు లేకోకుండా సుమారుగా 2,55,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఖాతాల్లో వేసినటువంటి ముఖ్యమంత్రిన ఈయనే మళ్ళీ తిరిగి రావాలి అనేటువంటి భావన అన్ని వర్గాల ప్రజల్లో మోర్ దాన్ 50% ఉంది. మోర్ దాన్ 50%, 52, 53, 54 అట్లా రకరకాలుగా ఉంది. యావరేజ్ని 55 దాకా ఉంది. సో ఈ 55 ఉన్న తర్వాత ఇంకా ఎవడెవడు కలిస్తే మాకేంటి? ఎవడెవడు కలిసిన అందరూ కలిసినా కూడా 45 వాళ్ళు. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. మా అభిప్రాయం ఏంటంటే 175 కొట్టి అవ్వాలి అనేది మా తాపత్రయం. దానికోసం మేము టార్గెట్ పెట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఆ 175 ప్రజలు ఇస్తారా, భగవంతుడు ఇస్తాడా అనేది చూద్దాం, అంతే తప్ప గెలవటం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం కాదు. గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా మేము టార్గెట్లుగా లేము. 175 మా టార్గెట్. ఖచ్చితంగా ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని అంబటి రాంబాబు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.